తిరుపతిలో బస్సు బోల్తా పడింది. కొర్లగుంట కూడలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు ప్రజలపైకి దూసుకెళ్లింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం గాయపడే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఋషి, తిరుపతిలోని కొర్లగుంట జంక్షన్, ముఖ్యంగా బస్టాండ్ నుంచి తిరుమల వెళ్లే మెయిన్ రోడ్ అది. ఈ నిరంతరం వాహనాలు కిటకిటలాడే విధంగా వాహనాలు ఇటు వెళ్తుంటాయి. అదేవిధంగా ఫుట్పాత్ మీద నిలబడి ఫుట్పాత్ మీద కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 10:45 నిమిషాలకు తిరుమల నుంచి తిరిగి వెళ్తున్న మెటడోర్ వాహనము, ప్రైవేట్ వాహనం, ఆ వాహనం నేరుగా ఫుట్పాత్ మీద కొర్లగుంట జంక్షన్ లో దూసుకెళ్లడంతో ఒక ఆటోతో పాటు 2 2 వీలర్ల మీద దూసుకెళ్లింది. అక్కడ నిలబడి ఉన్న 4 పైకి వాహనం వెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరొక వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేర్చిన వెంటనే మరణించాడు. మరో 2 పరిస్థితి కూడా తీవ్రంగా ఉందని తెలుస్తుంది. మొత్తం మీద బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ఈ విధంగా తాను ఫుట్పాత్ పైకి వాహనాన్ని ఎక్కించినానని అక్కడ డ్రైవర్ చెప్తున్నట్లు పోలీసులు అంటున్నారు. అయితే మొత్తం మీద వాహనాన్ని కండిషన్ సరిగా మెడ్డోర్ వాహనానికి కండిషన్ సరిగా లేకపోయినప్పటికీ ఆ వాహనాన్ని ట్రావెలింగ్ కు తిప్పడం వల్ల ఈ విధంగా జరిగిందని స్థానికులు అంటున్నారు. అయితే ఉన్నట్టుండి జరిగిన ఈ సంఘటనతో అక్కడ ఉన్న వారంతా చెల్లా చెదురుగా పరిగెత్తుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ జామ్ కూడా, సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ తిరుపతిలో మొట్టమొదటిసారిగా ఈ విధమైన ఘటన జరగడంతో స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఋషి, తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మరో 2ని రుయా నుంచి సిమ్స్ తరలించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రైట్, బస్సు కండిషన్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? దీని గురించి ఏమైనా అధికారులు ఆరా తీస్తున్నారా? దీని మీద ఆర్టీఏ అధికారులకి ఇప్పటికే పోలీసులు విషయం తెలియజేశారు. అక్కడ ముందుగా అక్కడున్న ట్రాఫిక్ క్లియర్ చేసి పరిస్థితి సజావుగా వాహనాలు జరగడానికి ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఉన్న ఆటోలను, మిగతా అదేవిధంగా ఆ ప్రదేశంలో ఉన్న దెబ్బతిన్న 2 వీలర్లను అక్కడి నుంచి వెంటనే తరలించారు. మిగతా దాన్ని కేసు రెఫర్ చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఏ అధికారులను పిలిపించి వాహనం కండిషన్ పై చర్చిస్తున్నారు. ఋషి, రైట్ దామోదర్, థ్యాంక్ యూ. దీంట్లో ఎంతమంది ఉన్నారు? తిరుపతిలో బస్సు బోల్తా పడింది. కొర్లగుంట కూడలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు ప్రజలపైకి దూసుకెళ్లింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్ళు ఒక అమ్మాయి అబ్బాయి తిరుపతిలో బస్సు బోల్తా పడింది. కొర్లగుంట కూడలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు ప్రజలపైకి దూసుకెళ్లింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.